ఆంధ్రప్రదేశ్లో ఫ్రీ బస్సుకు సంబంధించి ఇది ఇప్పుడు అప్పుడే అమలు చేయరని చెప్పి నేను గతంలో ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూసిన తర్వాత చాలామంది ఫీల్ అయ్యారు. వీడు ఏదో తొందరపడుతున్నారు, సుందరానికి తొందర ఎక్కువ అని చెప్పి వీనికి ఆగట్లేదని చెప్పి చాలామంది కామెంట్ చేశారు. అయినా మనకేం బాధ లేదు, ఉన్న నిజమే మనం చెప్పాము. ఇప్పుడు మరొకసారి దానికి ఒక క్లారిటీ ఇచ్చారు రవాణా శాఖ మంత్రి. ఇంకా 2 నెలల సమయం పడుతుంది ఫ్రీ బస్సుకు సంబంధించి అని. నేను వీడియో చేసినప్పుడు ఒక వారంలోనే ఈ ఫ్రీ బస్ అమలు కాబోతుంది, చూస్తూ ఉండని చెప్పి చాలామంది నాతో చెప్పారు. దారుణంగా కామెంట్లు కూడా చేశారు. నేను చెప్పాను అప్పుడు కూడా, ఇది ఇప్పుడు అమలు కాదు అని చెప్పాను. సరే, ఆగస్టు 15కి అమలు అవుతుందని చెప్పి మొన్న ఒక మిత్రుడు ఒక పోస్టర్ కూడా పెట్టాడు నాకు. అన్న, నువ్వు అన్ని అబద్ధాలే చెప్తా ఉన్నావు, నీ వీడియోలన్నీ కూడా ప్రభుత్వానికి ఎగనెస్ట్గానే ఉన్నాయి, కావాలని మాట్లాడుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. మేమైతే ఆగస్టు 15వ రోజున మేము ఇచ్చినటువంటి సూపర్ 6లో 3 6లు కొట్టబోతున్నాం, దీనికి సంబంధించి నీ ఛానల్లో వీడియో చేసి తీరాలని నువ్వు అంటే ఖచ్చితంగా చేస్తే దాని ఏముంది అని చెప్పాను. నేను ఖచ్చితంగా చేస్తా అని చెప్పాను అమలు చేస్తే. కానీ ఇంకొక విషయం చెప్పా అక్కడ, నేను అమలు చేయాల్సినటువంటి ఆలోచన వారికి గనక ఉంటే కలెక్టర్ల సమావేశంలో కానివ్వండి, అసెంబ్లీలో కానివ్వండి, కేబినెట్ సమావేశంలో కానివ్వండి, ఎక్కడా కూడా వీటికి సంబంధించిన ప్రస్తావన చంద్రబాబు నాయుడు చేయలేదు. కాబట్టి ఆ ఆలోచన లేదు బ్రదర్, ఇప్పుడప్పుడే జరగదు అని చెప్పా. లేదు, అన్న క్యాంటీన్లు, తల్లికి వందనం, ఫ్రీ బస్సు ఆగస్టు 15వ తారీఖున స్టార్ట్ అవ్వబోతుంది అన్నారు. ఆగస్టు 15కి ఇంకా 5 రోజులు టైం ఉంది. అంతకు ముందే మరి రవాణా శాఖ మంత్రి అయితే మరి ఫ్రీ బస్సుకు సంబంధించి ఇంకా 2 నెలలు టైం పట్టేటువంటి అవకాశం ఉందని చెప్పి రవాణా శాఖ మంత్రి సెలవు ఇచ్చారు. అంటే ఇంకా 2 నెలల కాలం తర్వాత ఏమి నిర్ణయం తీసుకుంటారో తెలీదు. అప్పుడు మళ్ళీ ఇంకొక కమిటీ వేస్తాం, ఈ కమిటీ సరిగా మరి నివేదిక ఇవ్వలేదని చెప్పినా చెప్పొచ్చు. ఇంకో 2 సంవత్సరాల ఇదే రకంగా ఆలస్యం కూడా చేయొచ్చు. అమలు చేయాలనే ఆలోచన ఉన్నప్పుడు ఇవన్నీ ఆలోచన చేయరు. ఒకవేళ ఇది సాధ్యం కాదనుకున్నప్పుడు ఎలక్షన్లకు ముందు హామీ ఇవ్వరు. ఇదే విషయానికి ఫ్రీ బస్సుకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడైతే ఫ్రీ బస్ అమలు చేశారో అప్పుడు చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, సార్ మన రాష్ట్రంలో కూడా అమలు చేద్దాం, ఇది మహిళలకు ఫ్రీ బస్సు, మహిళల ఓట్లు మనకు పడతాయని చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి వద్దని చెప్పారనేటువంటి చర్చ జరిగింది అప్పుడు. ఇది వాస్తవం కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి తెలుసు ఆర్టీసీ ఎలాంటి నష్టాల్లో ఉందో తెలుసు, ఈ ఫ్రీ బస్ అమలు చేస్తే ఇంకా ఎంత నష్టాలు కూరుకుపోతుందో తెలుసు. ఆ నష్టాలు భరించాలంటే కనుక ఖచ్చితంగా మళ్ళీ ప్రజల మీదే భారం పడుతుంది, అదే జరుగుతుంది. కాబట్టి ఫ్రీ బస్ వద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని ఇప్పుడు ఒక చర్చ జరిగింది. కాబట్టి ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఇది సాధ్యం కాదు, మన మేనిఫెస్టోలో ఇది వద్దని చెప్పి ఆ మేనిఫెస్టోలో ఫ్రీ బస్సుకు సంబంధించి ఎక్కడ కూడా చెప్పలేదు వాళ్ళు. మరి చంద్రబాబు నాయుడు విజనరీ కలిగినటువంటి నేత కదా, మరి ఆయనకు తెలియదా? మరి రాష్ట్రాల్లో అప్పుడు పరిస్థితులు ఏందో తెలియదా? రాష్ట్ర బడ్జెట్ ఏందో తెలియదా? మరి తెలిసి కూడా ఎందుకు తెలిసి కూడా మేము ఎందుకు ఫ్రీ బస్ ఇస్తామని చెప్పారంటే ఇదే అధికారంలోకి రావడం కోసం. వచ్చిన తర్వాత ప్రజలను మోసం చేయొచ్చు, ప్రజలను మోసం చేస్తే మనల్ని అడిగేటోడు ఎవడు? ఒకవేళ ఇది ఏమన్నా అడిగేటోడు ఉంటే దాన్ని ఎలా కవర్ చేయాలి అనేది వాళ్ళ మీడియా ఉంది, వాళ్ళ టీవీ ఛానల్స్ ఉన్నాయి, కాబట్టి ఆ రకంగా కవర్ చేయొచ్చు. ప్రతిపక్ష నేతలు ఏమైనా ప్రశ్నిస్తే కనుక మీ ప్రభుత్వంలోనే దీన్ని నాశనం చేసి పెట్టారు ఈ వ్యవస్థని, కాబట్టి మేము ఇప్పుడు అమలు చేయలేకపోతున్నామని చెప్తారు వాళ్ళు. సింపుల్, జరిగేది అదే. సో ఈ ఆగస్టు 15న కూడా ఈ ఫ్రీ బస్ అనేటువంటిది లేదు. నేను ఇంతకుముందే ఈ ఫ్రీ బస్ ఉండదని చెప్పి గతంలో ఒక వీడియో కూడా చేశాను. ఇది నివేదికల కమిటీల పేరుతో కాలయాపన చేయడం తప్ప అమలు చేసే ఆలోచన ఉండదు. కాబట్టి వీళ్ళు ఇంకా 2 నెలలు అంటారు, 2 నెలల తర్వాత ఇంకో 2 సంవత్సరాలు అంటారు, ఇదే రకంగా చెప్తూ పోతారు. ఇది జరిగేది. కాబట్టి ఎన్నికలకు ముందు ఇచ్చేటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో భవిష్యత్తులో మనం చేస్తామా చేయలేమా అని ఆలోచించి అప్పుడు ప్రజలకు హామీ ఇస్తే అప్పుడు ప్రజలు ఎవరికి ఓటు వేయాలో వాళ్ళకు ఓటేసి వాళ్ళని గెలిపించుకుంటారు. నువ్వు అడ్డమైన హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయడం తప్పు. కష్టమో నష్టమో అమలు చేసేయాలి అంతే. ఇంకా ప్రజలకు మాట ఇచ్చినాం కాబట్టి మాట తప్పకూడదు అనుకుంటే. సో ఆ రకంగా చేసే పరిస్థితులు ఏం కనపడట్లేదు. ఆగస్టు 15వ తారీఖున ఇప్పుడు అన్న క్యాంటీన్లకు సంబంధించి వాళ్ళు అమలు చేస్తారు, అది వేరే విషయం. ఇప్పటికి ఏంటంటే ఫండ్ వసూలు చేస్తూ ఉన్నారు. ఎన్ఆర్ఐలు వాళ్ళు వీళ్ళు ఫండ్ ఇచ్చి క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని చెప్తా ఉన్నారు. సో దానికి సంబంధించి కొంతమంది ఇప్పటికే ఈ 5 రూపాయల భోజనం కోసం నిలబడి ప్రజలను రోడ్డు మీద నిలబెట్టి బిచ్చగాళ్ళని చేస్తున్నారు అనేటువంటి కామెంట్ కూడా చేస్తున్నారు. సరే, ఏదేమైనా కూడా ఆకలి అన్నం ఒక పేదోడికి ఆకలి తీర్చడం అనేటువంటిది ఒక మంచి కార్యక్రమం, అన్నదానం అనేటువంటి మంచి కార్యక్రమే, దాన్ని మనం వ్యతిరేకించాం. అది అందరి ఆకలి తీరిస్తే సంతోషమే. కానీ ఇప్పటికైతే ఈ ఫ్రీ బస్ అనేటువంటిది అమలు అయ్యేటువంటి అవకాశం ఆగస్టు 15 నేను కనిపించట్లేదు. అండ్ ఇంకోటి తల్లికి వందనం కూడా అమలు అయ్యేటువంటి అవకాశం ఏమాత్రం లేదు. ఇప్పటికి వీళ్ళు నిన్న ఆర్టీసీ బస్సులు కూడా ప్రారంభించారు. వీళ్ళేదో ఆర్టీసీ బస్సులు మేమే సొంతంగా తెచ్చామనేటువంటి విధంగా 2023లోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీటికి సంబంధించినటువంటి ప్రక్రియ అంతా పూర్తి చేశారు, కొనుగోలు కూడా చేశారు. వీటిని ప్రారంభించే సమయంలో మన ఎలక్షన్ కోడ్ రావడం ఇదంతా రావడం అది ఆగిపోయినటువంటి పరిస్థితి. సుమారుగా 1500 బస్సుల దాకా వాళ్ళు కొనుగోలు చేశారు, కొత్త బస్సులు. సో ఈ మేం చేసామని కూడా చెప్పుకున్నటువంటి పరిస్థితి. సరే, మీరు చేసినా ఎవరు చేసినా మీరు ఫ్రీ బస్ ఇస్తా అన్నారు కదా, దానికి సంబంధించి అమలు చేస్తే బాగుంటుంది అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ మహిళలు కోరుతున్న పరిస్థితి. సో ఇది మహిళల ఫ్రీ బస్కు సంబంధించి మరి ఇప్పుడైతే అమలు అయ్యేటువంటి అవకాశం అయితే లేదు. భవిష్యత్తులో కూడా ఉంటుందో లేదో తెలియదు.
మరి ఇంకా మిగతా పథకాలకు సంబంధించి కూడా ఇదే రకంగా ఉండబోతున్నాయి అనడానికి ఒక ఎగ్జాంపుల్స్